హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారా? నేను బాగున్నాను. అయితే ఇప్పుడు వచ్చేసి నేను మీకు చూపించేది ఏంటంటే, మామూలుగా షేప్ బెల్ట్ తోటి ప్రిన్సెస్ కట్ లాగా ఎలా కుట్టాలి అనేది ఒకటి, ఇన్విజిబుల్గా పైపింగ్ ఎలా చేయాలనేది ఒకటి. ఓకేనా? ఇన్విజిబుల్ పైపింగ్ అయితే నేను సింగిల్ పాదం అయితే పెట్టుకున్నాను. చూడండి, చూపించినట్టుగా అయితే ఇట్లా స్టిచ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? ఫస్ట్ లైనింగ్ క్లాత్కి కుట్టుకోవాలి సీదా వైపు, రెండిటి కూడా ఇలాగే కుట్టుకోవాలి. ఓకేనా? ఫస్ట్ నా వీడియోలు చూసినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడతా అంటే షేర్ చేయడం మర్చిపోవద్దు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్ చేసుకుని ఉన్నట్టయితే నేను వీడియో పెట్టగానే మీ దగ్గరికి అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? మీకు వీడియోలో ఏదన్నా మిస్టేక్, మీకు ఏదన్నా అర్థం కాకపోతే కమెంట్ చేయండి, నేను అర్థం అయ్యేలాగానే చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఇలా కుట్టుకున్న తర్వాత రెండిటి కూడా ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మెయిన్ క్లాత్ మీద అయితే వేసుకొని కుట్టుకోవాల్సి వస్తుంది. చూసారా? మామూలుగా మనము ఈజీగా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మామూలుగా మనం నెక్ని ఉల్టా పల్టా తిర్లా మరలా వేసినప్పుడు ఎలాగైతే కుడతామో అలాగే సీదా ఏమో సీదా మామూలుగా మెయిన్ క్లాత్ సీదా వైపు ఏమో పైన చూసేలాగిన, ఉల్టా వైపు ఏమో కింద చూసేలాగిన క్లాత్ వేసుకొని దాని మీద కుట్టుకున్న మనం ఏదైతే కుట్టుకున్నామో అది వచ్చేసి లోపలికి వెళ్ళేలాగున, లోపల వైపు వెళ్ళేలాగున పెట్టేసుకొని కరెక్ట్ మనం ఇందాక కుట్టుకున్న స్టిచ్ ఏదైతే ఉందో ఆ కుట్టు మీద కుట్టు వచ్చేలాగున కుట్టేసుకోండి. ఓకేనా? కుట్టుకొని చూపించినట్టు కుట్టుకొని ఇది కూడా సేమ్ అలాగే కుట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అంతే. అయితే ఇన్విజిబుల్ పైపింగ్ అనేది ఇలా కుట్టుకుంటే కొన్ని పైసలు అయితే మనం ఎక్కువ తీసుకోవచ్చు. బ్లౌజ్ చూడడానికి బొటిక్స్ లెవెల్లో నీట్గా అనేది ఉంటుంది. ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, ఫిట్టింగ్ బాగుంటుంది, అన్నీ ఎవ్రీథింగ్ బాగుంటుంది. ఒకసారి ఇలా చూసుకోండి. చూసుకున్న తర్వాత ఎక్కడన్నా మీకు కరెక్ట్ రాలేదనుకుంటే అక్కడి వరకు కొద్దిగా కుట్టేసుకోండి. ఓకేనా? చూడండి, అంతే సింపుల్గా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసి అక్కడక్కడ ఘాట్లు పెట్టేసుకోండి. చూసారా? మధ్యలో అయితే పైపింగ్ వచ్చింది. అటు ఇటు అయితే పైపింగ్ అనేది అసలు ఖర్చు అనేది అంత కనిపించదన్నమాట. చూసారా? ఒక మధ్యలో కుట్టు వచ్చేలాగా ఇప్పుడు మనము పైపింగ్ వేసిన దాని మధ్యలోనే కనబడకుండా కుట్టేసుకోవాలి. అంతే, చూపించినట్టుగా. ఇదైతే బిగినర్స్ అయితే అసలు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూసినట్టయితే మీరు ఇట్టే నేర్చుకోవచ్చు. ఓకేనా? సింగిల్ పాదం అయితే పెట్టుకోవాల్సి వస్తుంది. ఇలాంటిది జాక్ మిషన్ ఉంటే మాత్రము పాదాన్ని సెట్ చేసుకునేది ఉంటుంది, కానీ ఈ మిషన్కి అయితే సెట్ చేసుకునేది ఉండదు. ఓకేనా? అయితే ఇలా మొత్తం అటాచ్ చేసుకోండి. ఇలా కుట్టుకోవచ్చు. నేను పాదం సెట్ చేసుకుంటానని పాదం అటు ఇటు తిప్పేసి పాదం ఇరగొట్టుకోకండి. నేను యూట్యూబ్లో కొంతమంది పెద్ద పెద్ద యూట్యూబర్లు, టైలర్స్ యూట్యూబర్లు చెప్పించిన దాన్ని బట్టి నేను అట్లా చేశాను. అప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు మొత్తం నాశనం అయిపోయిందన్నమాట, ఇరిగిపోయింది నాది. అట్లా ఉంటుంది. అయితే రెండు కూడా అతికించుకొని ఇలా మధ్యలో నేను ఆల్రెడీ డ్రాయింగ్ వేసేసుకుని ఉన్నాను కదా, దానికైతే ఇలా కుట్టు మధ్యలో ఒకటి వేసేసుకోండి. క్లాత్ జరగకుండా ఇదిగో మార్కింగ్ ఏదైతే చేస్తుందో అక్కడి నుంచి అయితే కుట్టు అయితే మనం కుట్టేసుకున్న దాన్ని మధ్యలో వచ్చేలాగున అటు ఇటు ఒక పావు ఇంచు కంటే తక్కువలాగానే ఇక్కడ వచ్చేసరికి ఒక పావు ఇంచులాగా వచ్చేస్తే సరిపోద్ది. అయితే ఇంకో డబల్ స్టిచ్ చేసుకుంటే సరిపోద్ది. అయితే సింగిల్ కొంగు వేసుకుంటారు కదా, సింగిల్ కొంగు వేసుకునే వాళ్ళకి కొద్దిగా మామూలుగా ఇలా షార్ప్గా కనిపించడం కొంతమందికి ఇష్టం ఉండదు కదా. అలాంటి వాళ్ళకి ఇలా ఒకసారి కుట్టి చూపియండి. వాళ్ళకి అడిగి కుట్టండి, నచ్చుతుంది. అలా కనిపించదన్నమాట, స్కోప్ లాగా రాదు, మంచిగా నీట్గా వస్తుంది. ఇది కూడా సేమ్ అది ఎలాగైతే కుట్టామో ఇది కూడా అలాగే కుట్టాలి. ఓకేనా? మీకు అర్థమయ్యేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చూపిస్తున్నానని అయితే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఫస్ట్ నా వీడియోలు చూస్తే మాత్రం లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్ చేసుకొని పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీ దగ్గరికి అయితే వస్తుంది. ఓకేనా? మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడదంటే మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి అయితే రికమెండ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ బ్లౌజ్కి సంబంధించింది అయితే బ్యాక్ నెక్ను ఇంకా హ్యాండ్స్ రెండు వీడియోలు అయితే నేను పోస్ట్ చేశాను. ఈ వీడియో కింద అయితే నేను లింక్స్ పెడతాను, ఒకసారి మీరు చెక్ చేయండి. డిజైన్స్ పెట్టాను అన్నమాట, సింపుల్ డిజైన్స్ ఎలా చేయొచ్చు అనేది
సింపుల్గానే ఒక 5 నిమిషాలు 6 నిమిషాల వీడియోసే అంతే. ఓకేనా, ఒకసారి చూడండి. 2 కూడా చూసారా ఎంత బాగా వచ్చేసాయో. ఓకేనా, అయితే షేప్ బెల్ట్ ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టాను. మీకు కావాలంటే షేప్ బెల్ట్ని నేను షార్ట్లో పెడతాను, మీరు అడిగితే పెడతాను షార్ట్లో షేప్ బెల్ట్ ఎట్లా అనేది. ఓకేనా, అయితే ఇలా చూపించినట్టుగా అటాచ్ చేసుకోండి. ఈ దీనికి ఎలాగైతే అటాచ్ చేసుకుంటున్నామో ఇంకో పార్ట్కి కూడా అలాగే సేమ్ అటాచ్ చేసేసుకోవాలి. ఇలా మంచిగా రోల్ చేసుకుంటూ వచ్చేసి ఇదిగో ఏదైతే ఫ్రంట్ పార్ట్ ఉందో రోల్ చేసుకుంటూ వచ్చేసి మధ్యలో వచ్చేలాగా ఇదిగో వెనుక ఇంకోది ఉంది కదా మన షేప్ బెల్ట్ది పార్ట్, దానికి దీనికి మధ్యలో మంచిగా అటాచ్ చేసుకోవాలి, కుట్టుకోవాలి. లోపల వేసి ఉన్న బ్లౌజ్ క్లాత్కి అయితే దాని మీద అయితే కుట్టు పడకుండా లోపల వేలుతో తోసుకుంటా కుట్టండి. ఓకేనా, అంతే. అక్కడక్కడ ఘాట్లు పెట్టుకుంటే మంచిగా అనుగుతుంది అన్నమాట. ఇంత చూపించినట్టుగా తీసేసుకోండి. ఒక్కసారి గోరుతో గీరేసుకున్నారంటే నీట్గా అనేది ఉంటుంది. ఐరన్ ఉంటే ఐరన్ చేసుకోవచ్చు. ఒక కుట్టు వేసేసుకున్నాను నేను యాక్చువల్లీ కుట్టు వేయను, కానీ నేను ఎందుకు వేసాను అంటే కొద్దిగా నీట్గా కనిపించేది, అంటే షేప్ అనేది నీట్గా ఉంటుంది అంతే. ఇది షేప్ బెల్ట్ అన్నమాట. షేప్ బెల్ట్ అయితే 3 ఇంచుల వెడల్పుతోటి తీసుకున్నాను. షేప్ బెల్ట్ చూపించినట్టు కింద వేసేసుకొని 1/2 ఇంచు మార్జిన్తో అయితే అలా కుట్టుకుంటూ వచ్చేసాను. ఇక్కడ పైపింగ్ వేసాం కదా, అందుకని ఇలా మలుచుకోండి. ఓకేనా, మలుచుకొని కుట్టేసుకుంటే టాక్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. ఇదిగో చూపించినట్టుగా అంతే. మంచిగా ఒక 1 ఇంచ్ కంటే తక్కువ వచ్చేలాగానే వెడల్పుతోటి మలుచుకొని అక్కడ నుంచి ఇక్కడ వరకు నీట్గా అనేది కుట్టు అనేది వేసేసుకోండి. సీదా కుట్టు వచ్చేలాగా వేసేసుకోండి చూపించినట్టుగా. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే తెలియపరచండి ఫ్రెండ్స్. నేను వీడియో చేస్తున్నానంటే ఎంత కష్టం ఉంటుందో, అంటే ఒక వీడియో తయారవ్వడానికి ఎడిట్ చేయాలి, అన్నీ ఉంటాయి, పోస్ట్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, టైం చాలా పడుతుంది. కానీ ఒక్కరన్నా నేర్చుకుంటారేమోనన్న ఇదితోటి అయితే నేను వీడియోలు పెడుతున్నాను. సపోర్ట్ చేయండి అంతే. నేను మీ దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే మీరు నేర్చుకోండి, నాకు సపోర్ట్ చేయండి అంతే ఫ్రెండ్స్. ఓకేనా, ఇదైతే ఉక్సుల పట్టి అయితే వేసేసాం కదా ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకొకసారి అడుగుతున్నానని కాకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా చెప్పండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, నేను మీ ఫ్రెండ్ కదా, చేసుకుంటానని అనుకుంటున్నాను అంతే. చూసారా, ఉక్సుల పట్టి కూడా అయిపోయింది. దీనికి సంబంధించింది సైడ్ జాయింట్లో కావాలంటే సైడ్ జాయింట్ కూడా పెడతాను నేను. చిన్న వీడియో ఇట్లనే 5 నిమిషాలకి 2 నిమిషాల వీడియోలు అట్లా పెడతాను. పెద్ద పెద్ద వీడియోలు అయితే ఎవ్వరు చూడట్లేదు కదా అనేసి ఇలా అయితే నేను ప్లాన్ చేశాను ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ. మళ్ళీ ఒక వీడితో కలుద్దాం.